2 బైకులు కూడా వదిలేసిన నేను, షోరూమ్ బైక్స్. అంటే ఎట్లా అంటే ఫస్ట్ టైం దొరికితే పెనాల్టీతో వదిలేస్తారంట. ఫస్ట్ టైం దొరికినప్పుడు 3000కి వదిలేసారు, అమ్మ సేఫ్ అయినారా అనుకున్నా. రెండోసారి దొరికిన మళ్ళా మాదాపూర్లో, అప్పుడు అందరూ అంటారు అనమాట, అరే సెకండ్ టైం దొరికితే జైలుకి వేస్తారంటారా అంటే ఎన్ని రోజులు వేస్తారు బ్రో అని నేను అడ్వకేట్కి అడిగిన. అడిగితే జడ్జి గారు మైండ్ బ్రో 3 రోజులు వేయచ్చు, వారం రోజులు వేయచ్చు, 10 రోజులు వేయచ్చు, నేను చూస్తే 1 నెల రోజులు వేస్తుంది అని చెప్పింది. అంటే మనం చూడనికి ఇట్లా ఉన్నాంగా, మా 1 నెల రోజులు అంటారా బాబు. ఇప్పుడు నార్మల్గా ఒక మర్డర్ చేసి విండి అనుకో ఒక 45 రోజులు బెయిల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక రేప్ చేసి పోయింది అనుకో వానికి ఏదో సంవత్సరానికి బెయిల్ వస్తుంది. దొంగతనం విషయానికో ఒక టైం లిమిట్. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికింది అనుకో వానికి బెయిల్ వచ్చేది కూడా తెలియదు, బయట ఎవడు వచ్చేది తెలియదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పలేము, వీడు తాగి మారాలని చెప్పి బెయిల్ వచ్చినా కూడా రాలేదంటే ఇంకా 2 నెలలు ఉండొచ్చు లోపల. బైక్ పోతే కొనుక్కొచ్చురా నాయనా, మనం పోతే రాలేమని బైక్ వదిలేసుకున్నా. ఇప్పుడు రేప్ అనే మ్యాటర్ వచ్చింది కాబట్టి అసలు ఇప్పుడు రేపులు ఆగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు లాగాలంటే మన గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి, స్పాట్ డిసిజన్ తీసుకోవాలి, ఎన్కౌంటర్ చేసి పడేసాలి, లేకపోతే చంపేసేయాలి. ఇప్పుడు ఈ జనాలు ఉన్నాగా రేపు అయినప్పుడు తోపుతురు మాకు వదిలేండి చంపుతాం గింకుతాం అని చెప్పేస్తారు, క్యాండిల్ పెట్టుకొని తిరుగుతారు, ఒక 2 రోజుల తర్వాత ఇంకా మర్చిపోతారు మొత్తం. మర్చిపోతున్నారా లేదంటే మర్చిపోయేటట్లు చేస్తున్నారా? టైం లేదు జనాలకి, కొత్త కంటెంట్ ఇస్తూనే ఉన్నారు కదా జనాలు. ఈ రేపు అయిపోయి నువ్వు ఎప్పుడైనా చూడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద వేడిగా ఉండగా ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది, దీన్ని మర్చిపోతారు, దాని మీద పడతారు. అవునా కదా? ఇప్పుడు అఘోరి మ్యాటర్ ఎవరికి అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డిస్కషన్ ఎందుకు? ఇంతమంది ఛానళ్ళు ఉన్నారు, మనిషికి ఇంత చెందేసుకొని ఎవరికొని పంపించని పట్టుకొస్తే అయిపోతుంది కదా. అయిపోయింది. వీడు అది చేసిండు, వీడు ఆడ చేసిండు, అమ్మ నువ్వేం డ్రెస్ వేసుకున్నావు, నువ్వేం బట్టలు వేసుకున్నావు, ఏం తింటావు, వాడు ఏం తింటే మనకి ఎందుకురా భయ్, ఆడెక్కడ తిరిగితే మనకి ఎందుకు, ఆయన సావేదో ఆడు చస్తుండు. మస్తు ఉన్నాయి కదా కేసులు, రేపులు అయినాయి, పిల్లల్ని చంపుతున్నారు, హస్బెండ్లను చంపుతున్నారు. న్యూస్ని న్యూస్ లాగా చూపించాలి, ఈ వరస్ట్ కంటెంట్ తీసుకురావద్దు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు అఘోరిగాడు ఏం తింటే నీకు ఎందుకు చెప్పు? ఆడి శవం తినని, మట్టి తినని, పెండ తినని, ఆడు బూడిది తినని, మనకి ఎందుకు అంతని అవసరం లేదుగా. ఆడు దునియాకి ఏదో సాధించలేదు కదా. ఇప్పుడు దేవుని పేరు అడ్డం పెట్టుకుని ఆడు వచ్చిండు, దేవుని పేరు వాడుకొని కొంతమంది జనాల మనోభావాలు దెబ్బతీసిన మనం దేవుడు చూసుకుంటాడు, వదిలేసేయాలి. వాడు ఉత్తరాఖండ్ పోయిండు, ఇప్పుడే టోల్గేట్ దాటిండు, ఇప్పుడే ఛాయ్ తాగిండు, ఇప్పుడే చెడ్డ వేసుకుండు, ఎందుకు అవన్నీ? వాడి మీద ఒక వీడియో పెట్టినా బస్ కథం, చాప్టర్ క్లోజ్. వాడి బాత్రూమ్ పోయిండు, కుక్క పేరు భైరవ అంట, మీరు పెళ్లి చేసుకున్నారు కదా శోభనంకి ఏడిపోతారు, ఆడ పోయి కెమెరా పెట్టండి కంటెంట్ వస్తుంది శోభనంది కూడా. అది కూడా పెట్టారు కదా తమ్మునేల్. అవును, హనీమూన్కి వెళ్ళి అదే చెప్తున్నా. ఏం చేస్తాడు హనీమూన్కి వెళ్ళి? ఒకరికొకరు రాసుకుంటే బూడిది రాలుతుంది తప్ప ఇంకేముంటుంది అది కదా. అంతే. నువ్వు పెద్ద స్మగ్లర్ అని టాక్ అంటే నన్ను చూస్తే అలాగే అంటే స్మగ్లర్ అంటే ఇప్పుడు ఎవరు నచ్చింది వాడు మాట్లాడుకుంటాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవడో ఏదో అంటున్నారు, వీడు అన్నాడు నేను చేసి చూపించాలి, నాకు అవసరం లేదురా బాబు, నాకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. నా బండ్లో పెట్రోల్ ఉందా, నా ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, చాలు నాకు. బండ్లో పెట్రోల్ ఉంటే నేనే తోపు కింగ్, ఎందుకంటే ప్రతి ప్లేస్లో తిరగవచ్చు. ఫోన్లో బ్యాలెన్స్ ఉందా, ఏమంతా పడితే అంత మాట్లాడవచ్చు. ఇంకా నాకు ఏమొద్దు ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి. కాకపోతే నేను ప్రతిదీ ట్రై చేసిన, కొకైన్ తీసుకున్నా, గంజాయి తాగిన, డ్రగ్స్ తాగిన, మందు తాగిన, బియర్ తాగిన, మందులలో ప్రతి బ్రాండ్ ట్రై చేసిన. స్నేక్ షాట్స్ తీసుకున్నా. స్నేక్ అంటే పామ్కి విషం ఉంటుంది కదా, పామ్ది విషం తీసేస్తారు, ఒక డ్రగ్ ఉంటుంది, దాంట్లో ముంచి దాంతో కర్పిస్తారు అనమాట. కొంతమంది గొంతు మీద కర్పించుకుంటారు, కొంతమంది నాలుక మీద, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లలో. ఏం అవ్వదా మరి? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మత్తు ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చేయలేదు, అది సమ్ ఇయర్స్ బ్యాక్ చేసిన. స్టార్టింగ్లో అంటే నేను అప్పుడు యూట్యూబర్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, జస్ట్ చిల్ మెంటాలిటీలో ఉంటుండే. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది అనమాట. అరే దీంట్లో ఏముంటుంది, మనుషులు ఎందుకు ఎడిక్ట్ అవుతున్నారు, అరే దీని వెనకాల ఎందుకు పరిగెడుతున్నారు, జస్ట్ నేను ట్రై చేస్తా కానీ ఎడిక్ట్ అవ్వ. అసలు ఏముంటుంది ఆ డ్రగ్స్లో, ఎందుకు చాలా మంది ఎడిక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఛాయ్ అలవాటు ఉంటుంది, కొంతమందికి మేకప్ అలవాటు ఉంటుంది, కొంతమందికి డ్రెస్సింగ్ అలవాటు, ఇక అది కూడా ఒక అలవాటు అంతే కొంతమందికి. అంటే మన ఇండియాలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనం అందరం సేఫ్. నార్మల్గా ఫారిన్ కంట్రీస్లో అదంతా రెగ్యులర్ అయ్యేది. ఇప్పుడు మనం ఎట్లా మందు తాగుతాం, వాళ్ళకి అది రెగ్యులర్ అనమాట. ఆ డ్రగ్ అన్నారు మంచిగానే ఉంది, కానీ ఆ స్నేక్కి పట్టించి కరిపించుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదా, ఇంజెక్షన్ వల్ల లోపల ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు పామ్కి పండ్లు ఉంటాయి కదా, అవి కొయ్యగా ఉంటాయి. అది ఇప్పుడు నార్మల్గా విషం ఉన్న పాము కరిస్తే మనిషి చచ్చిపోతారు కదా విషం ఎక్కి. సో అది డ్రగ్లో ముంచి దాంతో కరిపిస్తే సేమ్ దాని విషయం ఎలా ఎక్కుతుంది, ఈ డ్రగ్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు అవి లేవు, అన్ని బ్యాన్ చేసేసారు. కిక్ వస్తుందా మీకు? ఘోరంగా
ఘోరంగా. అంటే నాకు అది అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ టైం తీసుకున్నా కాబట్టి నేను ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా నాకు తెలియదు. కానీ లేచేసరికి డేట్ చేంజ్ అయిపోయి ఉంది. ఓకే. 24th నాడు పడుకుంటే 25th మధ్యాహ్నం లేచిన నేను. డేట్ చేంజ్ అయిపోయింది. ఓకే. అంటే లేచినాక 10 నిమిషాలు ఇట్లా ఆలోచిస్తున్నాను, నేను ఏడున్నా, ఏడికి వచ్చిన, అసలు నేను ఎవరిని అంటే మైండ్ పనిచేయదు ఒక 10-15 మినిట్స్ అంటే కాన్షియస్లోకి వచ్చినాక. అవును. ఇప్పుడు అవన్నీ లేవు, బ్యాన్ చేసేసారు. మళ్ళీ నన్ను పట్టుకుపోయి అవన్నీ ఏడున్నాయి చూపమంటే అదో బాధ. సమ్ ఇయర్స్ బ్యాక్ అది గోవాలో ట్రై చేసిన, ఇక్కడ కాదు. నువ్వు రవితేజ గారికి బిగ్ ఫ్యాన్, అలాగే రవితేజ గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను ఎప్పటికీ కింగ్ లాగానే ఫీల్ అవుతాను. బికాస్ ఆఫ్ నాకు ఇంత గుర్తింపు వచ్చినా, నాకు ఇంత డేర్నెస్ ఉందన్నా, నేను జనాలకి వెళ్ళి ఏది చేయాలన్నా నాకు మెయిన్ సపోర్ట్ రవితేజ గారు. రవితేజ గారు ఫ్యాన్సే, మా హీరో, మా దేవుడు రవితేజ గారు. ఓకే. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందే ఫ్యాన్గా నా లైఫ్. ఓకే. సో మా చేతిలో 3000 మెంబర్స్ ఉంటారు, మా టీం మెంబర్స్. మా రవితేజ సార్ ఫ్యాన్స్లలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా అందరం అమౌంట్ వేసుకుని వాళ్ళకి హెల్త్ గురించి సాయం చేస్తాము. ఎవరిదన్నా గరీబోళ్ళు ఇంట్లో చెల్లెలు పెళ్ళి, అక్క పెళ్ళికి తక్కువ పడితే మేమేమో సపోర్ట్ చేసుకుని ఇస్తాము. అండ్ తలసీమియా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ 10 డేస్కి 15 డేస్కి బ్లడ్ చేంజ్ చేయాలి, లేకపోతే వాళ్ళది ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క పార్ట్ పనిచేయడం ఆగిపోతుంది తలసీమియా పేషెంట్స్కి. సో అలాంటి వాళ్ళకి ఇయర్లీ వన్స్ మేము 300 to 400 మెంబర్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం. ఓకే. తేజ, ఇప్పుడు వరకు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేసావు. ఆ ఇంటర్వ్యూస్లో నీకు మెయిన్గా కిక్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటి? నాకు ఏది కిక్ చేయలేదు ఇంతవరకు, బట్ గ్రేట్ ఖలీ గారిది WWE. ఓకే. గ్రేట్ అతని వరకు ఎలా రీచ్ అయ్యావు అసలు? పంజాబ్ వెళ్ళాను నేను, 1 month హార్డ్ వర్క్ చేసిన. అంటే నాకు ఏ పిఆర్ లేడు, నాకు ఏ కాంటాక్ట్స్ లేవు, నేను జీరోగానే పోరాడతా. ఏది ఉన్నా నేను లింక్స్ తీస్తా. అంటే నాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది. లైక్ ఏపీ, తెలంగాణలో, మహారాష్ట్రలో, బీహార్లో, పంజాబ్లో, లైక్ దుబాయ్లో నాకు కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి. సో నేను ఒకళ్ళ ద్వారా అట్లా కాంటాక్ట్స్ తీసిన, బట్ యూజ్ లేదు. నేను గ్రేట్ ఖలీ గారికి ఎట్లా అప్రోచ్ అయినంటే, ఇట్లా నార్మల్గా పడుకొని రీల్స్ చూస్తున్నా, సడన్గా ఖలీ గారిది రీల్ వచ్చింది. ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేసి మొత్తం చూసిన, అరే ఈయన మన ఇండియా ఆయనే కదా, ఈయనకి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదని యూట్యూబ్లో పోయి ఆయన ఇంటర్వ్యూలు కొడితే ఓన్లీ హిందీ ఇంటర్వ్యూలు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఎవరు చేయలేదు. సరే ఈయన ఉండేది ఎక్కడ, పంజాబ్లో కదా, ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసిన. సో ఆయన పుట్టింది వేరే ప్లేస్లో, ఉంటుంది జలంధర్ సిటీలో. అయితే నేను ఏం చేసిన, జలంధర్ సిటీలో జస్ట్ డైల్కి కాల్ చేసి జిమ్ములు ఉంటాయి కదా, జిమ్లో నంబర్లు తీసిన. సార్ ఈ ఏరియాలో నా జిమ్లో నంబర్ కావాలని, జిమ్ నెంబర్ ఇస్తే, సార్ ఇట్లా జలంధర్ సిటీ కదా, గ్రేట్ ఖలీ గారు అక్కడే ఉంటారు కదా, మీ జిమ్కి ఏమైనా వస్తారా, వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసా అని తెలుసుకోవడానికి జిమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరు తెలియదు అన్నారు. మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ తీసుకున్నా, జస్ట్ డైల్ కాల్ చేసి వాళ్ళకి అడిగినా, సార్ ఇట్లా గ్రేట్ ఖలీ గారు అడ్రస్ ఏమైనా మీకు తెలుసా అని. లేదన్నారు. తర్వాత ఖలీ సార్ ఏం చేసిండంటే కొన్ని రీల్స్ చేసిండు షాప్స్ దగ్గర, బేకరీల దగ్గర. ఈ షాప్ దగ్గర రీల్ చేస్తే వెనకాల బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది షాప్ వాళ్ళది. ఆ షాప్ అని ఫోన్ చేసి, సార్ మీ షాప్ ముందర గ్రేట్ ఖలీ గారు వీడియో చేశారు కదా, వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉంటారో, వాళ్ళ అడ్రస్ తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఎట్లనన్నా నేను ఇంటర్వ్యూ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి మళ్ళీ యూట్యూబ్లో పోయి ఇంటర్వ్యూలు సెర్చ్ చేస్తే కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేశారు. మళ్ళీ జస్ట్ డైల్ కాల్ చేసి ఆ ఛానల్ వాళ్ళ నెంబర్ తీసుకొని, ఆ ఛానల్ కాల్ చేసి మళ్ళీ యాంకర్ నెంబర్ తీసుకొని యాంకర్కి ఫోన్ చేస్తే, యాంకర్ ఒక వారం రోజులు నన్ను టార్చర్ చూపించిండు. నేను చెప్పినారే నువ్వు హిందీలో ఏం చేస్తావో తెలియదురా, నేను ఒక తెలుగు యూట్యూబర్ని అని చెప్పి నా లింక్స్ అన్నీ పెట్టిన తర్వాత ఆయన ఒక నెంబర్ పెట్టిండు పిఏది. ఆ పిఏకి ఫోన్ చేస్తే ఆయన పర్సనల్ సెక్యూరిటీది నెంబర్ ఇచ్చిండు. పర్సనల్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తే మేనేజర్ నెంబర్ ఇచ్చిండు. ఆయనకు అప్రోచ్ అవ్వడానికి మొత్తం 6 మెంబర్స్తో మాట్లాడాలి. ఆ 6 మెంబర్స్ సాటిస్ఫైడ్ అవ్వాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కల్లా ఆన్సర్ ఇవ్వాలి. సో ఫైనల్గా ఏమైంది, గ్రేట్ ఖలీ గారి నెంబర్ దొరికింది నాకు. గ్రేట్ ఖలీ సార్కి ఫోన్ మాట్లాడినా, సార్ ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలంటే, సరే పంజాబ్ ఆజా అన్నాడు, ఫోన్ కట్ చేసిన అంతే. అంటే మజాక్ చేస్తారేమో, ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నారు. మళ్ళీ ఫోన్ చేసిన, బ్లాక్లో పెట్టిండు. మళ్ళీ ఫోన్ చేసిన వేరే నెంబర్తో, జలంధర్ సిటీకి వచ్చి నా పేరు అడిగి ఎవరని చెప్తారన్నాడు. దెబ్బకి టీం మొత్తం తీసుకొని ఎక్కేసినాయి నేను ట్రైన్ ఎక్కి జలంధర్ సిటీ అడుక్కుంటా పోయినా, ట్రైన్లో పోయినా. అక్కడ పోయినాక నాతో పాటు వచ్చేటోళ్ళకి ఇంకా డౌటే, అరే గ్రేట్ ఖలీ సార్ ఇంటర్వ్యూ ఇస్తున్నారా అరే ఇస్తున్నారా బాబు, నలుగురిని వేసుకొని పోయినా. ఆడిపోయిన తర్వాత ఇక వీళ్ళకి ఎవరికి హిందీ రాదు, ఆడిపోయినాక నేను ఇంటర్వ్యూ చేస్తా అంటారు. పక్కకి వెళ్ళి నేను ట్రాన్స్లేట్ చేయాలి. అవును, ఓకే. సో గ్రేట్ ఖలీ సార్ దగ్గర పోగానే ఆ స్టాండ్ వరకు వెళ్ళే వరకు నాతో పాటు వచ్చిన వాళ్ళకి నమ్మకం లేదు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని. ఇస్తాడు ఆగ్రా పోయి, వాళ్ళు వచ్చేలోపు ఏం చేయాలని చెప్పేసి ఆయన అది మొత్తం ఆడిటోరియంది టూర్ మొత్తం తీసుకొని అన్నీ చేసి, ఆయన పర్సనల్ ఆఫీస్ ఉంటే అట్లా పోయి టూర్ తీసుకొని ఇట్లా బయటకు వచ్చి డోర్ తీయగానే ముందర నిలబడ్డాడు. ఇట్లా డోర్ తీసినా బయట ఇట్లా షాక్ అయినా నేను. మా వీడియోలోకి ఇంత కనిపిస్తాడు, ఇంత హైట్ ఉన్నాడు ఏంద్రా అని.
నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా హైట్ ఉన్నారు యాంకర్లు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉన్నారు, ఎవరో కాదు అలంకృత రాజేష్ గారు. ఇక నేనే ఆయన గీడుకుంటే అలంకృత ఎడుకుంటుందో ఆలోచించుకో. ఇక అలంకృత పరిస్థితి ఎవరిని చెప్పొద్దు ఇంకా. సో అట్లా అయిందన్నమాట. సో ఫైనల్గా సార్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, మంచిగా ట్రీట్ చేసిండు, మంచిగా ఫుడ్ పెట్టిండు. నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు, నువ్వు కాల్ చేసి నేను ప్రాంక్ కాల్ అనుకున్నా, నీకు బ్లాగ్ కూడా చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.